అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మన ఆదర్శ్ న్యూస్ షురూ చేద్దాం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మంచి బువ్వ పెడతలేరట ప్రభుత్వం. మంచిగా నేర్చుకున్నది ఈ మేడం. జాతీయ పార్టీ చేద్దామంటున్నారు గులాబీ లీడర్లు. ఈ టైంలో చేసుడు మంచి పద్ధతి అని అంటున్నారు జనాలు. వానల ఆగమాగం రిపోర్టింగ్ చేస్తున్న సూరిగాడు. మేము ఒక తలకి కవరును మరి ఒక చెదురు పట్టుకొని వచ్చినాయి. ఇక మేము ఏమైనా పెట్టుకున్నాం మరి. రైలెమ్మటి ఉరికిండు పెద్దన్న. గంతాత్రం ఎందుకని అంటున్నాడు పోలీస్ అన్న. మళ్ళా పాదయాత్ర సురు చేసిండు బండి సంజయ్ సారు. ఇక ఈసారైనా పక్కకు జరగాలంటున్నారు కారు. హుస్సేన్ సాగర్ లెక్క నిండిన డ్రైనేజీలు మస్తు తిప్పల పడుతున్నారు అక్కడ ఉన్న ప్రజలు. మన తెలంగాణలో చదువుకునే పోరగాళ్లకు ఏ డోకా లేదు. మేము మంచి బువ్వ పెడుతున్నాం. తెలంగాణ యువతకు మంచి ఉద్యోగాలు ఇస్తాం. తెలంగాణ బిడ్డలకు ఏ కష్టం రానియం. ఇక గిసంటి మాటలు మాట్లాడి జనాలను చాలా మోసం చేస్తున్నారని ఒక ఆడపిల్ల చాలా బాధపడ్డది. గా ముచ్చటేందో ఆమె మాటలనే ఓ పారు అరుచుకుందాం పారి. గత 2 వారాల నుంచి ఫుడ్ సరిగా ఉండడం లేదు. అన్నం గడ్డలు గడ్డలు అవుతుంది. సాంబారు నీళ్ళ సాంబారు, కర్రీస్ రిపీటెడ్ కర్రీస్, టిఫిన్స్ లో చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ ఫుడ్. ఎంతో మంది నోటిఫికేషన్లు పడి మంచి మంచి జాబులు రావాలని ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమంటే పెట్టడం లేదు. మీరు ఇంత తింటారా అంత తింటారా అని మాట్లాడుతున్నారు. మెస్ బిల్స్ కట్టినప్పుడు ఎంత అడిగితే అంత పెట్టాలి. లిమిటెడ్ ఫుడ్ ఏంటండి? అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి, అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి. పేరుకి ఇట్లాంటి కొటేషన్స్. మేమెంత మా హెల్త్ ఎలా ఉండాలి, ఎంత ఫుడ్ పెట్టాలి అనేది తెలీదా? పేరుకే మాట్లాడతారా? అమ్మాయిలు హెల్తీగా ఉండాలి, బలమైన ఫుడ్ తినాలి, ఇలా గాజు పెంకులు వచ్చిన ఫుడ్ తినాలి, బలంగా ఉంటారు. హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి ఫుడ్ తిన్నాము, మాకేమైనా అయితే ఎవరెవరు పెద్దవాళ్ళ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ బీసీ కానీ సీఎం కానీ ఎవరైనా కానీ నాకు సంబంధం లేదు. ఫుడ్ మేము తిన్నాము, మాకేమైనా అయితే రెస్పాన్సిబిలిటీ మీదే. 100కి 100% మీదే. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇంతవరకు పంపిస్తారు. ఇలాంటి ఫుడ్ అండి మీరు పెట్టేది? ఇలాంటి ఫుడ్ నా మేము తినాల్సింది? మేము తిన్నాము, ఆల్రెడీ ఫుడ్ తిన్నాము. కొంచెం తిన్న తర్వాత కనిపించింది ఆ గాజు పెంకు. అంతకు ముందే మా లోపల వెళ్ళింటే మాకేమైనా అయితే మీరే రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. ఇక ఇన్నర్ కాదులా ఆమె బాధ ఎట్లా చెప్పుకున్నదో ఇది ఒకలా బాధ కాదు. ఇట్లా చదువుకునే యువకులు అందరూ సగ భోజనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా చేసుడు పద్ధతి కాదు. అరే మన తెలంగాణలో పేద ప్రజలకు సగ సంక్షేమ పథకాలు లేకపోయా, అట్లనే ఉద్యోగాలకు ఉన్న వాళ్ళకు జీతాలు సక్కగా లేకపోయాని పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. అరే కనీసం ఈ చదువుకునేటోళ్ళకనే జర మంచి చెడు చూసుకోవాలి కదా అని మస్తు గరమవుతున్నారు పబ్లిక్. మన గులాబీ పువ్వు లీడరు ఇప్పుడు మన రాష్ట్రం అంతా పచ్చగా ఉన్నట్లు, అట్లనే పబ్లిక్ ఏం బాధలు లేనట్టు, ఎక్కడ ఏ లొలి లేనట్టు మన పెద్దసారి ఇప్పుడు ఉన్న రాష్ట్రం ముచ్చట్లు పక్కకు పెట్టి పక్క రాష్ట్రాలకు పోయి ఏమో జాతీయ ముచ్చట్లే పెడుతున్నాడట. సరే మరి ఏం ఉపాయం చేస్తాడో మనకు కూడా ఒకసారి అరుచుకుందాం పారి. మన పెద్దసారి ఇప్పుడు రాష్ట్రం అంతా పచ్చగా ఉన్నట్టు, ఏలోలి లేనట్టు పక్క పెట్టి ఇప్పుడు మన కేసీఆర్ సారు ఈ ఏడు వచ్చే దసరా పండుగ వరకు ఏమో జాతీయ రాజకీయ పార్టీ రాబోతుందట. అట్లనే చేతిగుర్తి పార్టీ మళ్ళీ కమలం పువ్వులను పక్క పెట్టి పబ్లిక్ను మొత్తం నా ఎమ్మడి తెచ్చుకుంటా అని పెద్దసారి మంచిగా ఉపాయం చేస్తాడట. దళితులు, రైతులు, అట్లనే కార్మికులు, యువత అంశాలనే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందడి పోయే ఆలోచనలు ఉన్నాడట మన పెద్దసారు. ఇక మన కేసీఆర్ సార్ పబ్లిక్ను కూడా ఇక అన్ని తీర్ల మంచి చెడు కూడా అరుచుకున్నాడట. ఇక మన గులాబీ పువ్వు లీడర్లు అందరూ ఒకటే ఇక మన సార్ ఎట్లా చేసి 7 జాతీయ రాజకీయాల్లో తీసుకుపోవాలని కూడా ఆలోచన చేస్తారట. ఇక ఇదంతా కాదు, అరే ఓ దిక్కు పంటలు సగ వండుతలేవు, ఇక పండిన పంటలకేమో ధరలు పలుకుతలేవు. ఎక్కడ చూడు కొలువు లేక వయసు పోరాలందరూ మస్తు రంజిపడుతుంటే ఈసారి ఇట్లా బయట పెద్ద పెద్ద రాజకీయాలు చేసుడు మంచి పద్ధతి కాదని పబ్లిక్ మస్తు గరమవుతున్నారు ఈ ముచ్చట మీద.
నిద్ర మొక్క పొల్లు వేసిండా లేవలేదా ఇంకా పట్నంలో ఆడ చూడు వాన ముసురు బాగా పడుతుంది ఆ ముచ్చట్లు ఏమన్నా ఉంటే అరుచుకొని రారా తమ్మి అని కూడా చెప్పిన ఈ పోరడు ఏడున్నాడో ఏం చేస్తాడో ఓ కెమెరామాన్ అన్న జర మావన్ దిక్కు దింపరా అదే కెమెరా అమ్మ తోడు ఏంద్రా ఈ నీళ్ళు మొత్తం బురద బురద గీ వానలు పొడియానికి పంపించింది మా అక్కయ్య ఎట్లా ఏనో ఏమో. అమ్మో ఈ పటవారి చెత్తిరి వానకోటి పెట్టుకొని మంచిగానే పోతుండు కదా అగో తమ్మి తిరిగిన కాడికి చాలు కానీ ఇంకా వాన ముచ్చట్లు అరుచుకొని రమ్మని చెప్తి కదరా ఏమైంది హలో 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 అక్క వినబడుతున్నా హలో 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 చెక్ చెక్ మైక్ టెస్టింగ్ 1 2 ఒకళ్ళు హలో 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 చెక్ అక్క వినబడుతుందా 1 2 3 హలో చెక్ హలో 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 మైకు మా పని చేస్తుంది కానీ ఇంకా ముచ్చట చెప్పరాదురా జరా ఇక చూసుకున్నట్టే ఇక 3 రోజుల నుంచి బాగానే వర్షం కుడుతుంది ఇక మబ్బు కూడా ఇక్కడ బాగానే పట్టింది ఇక నేను అందుకోసమే ఒక తలకి కవరును మరి ఒక చెదిరి పట్టుకొని వచ్చినాయి ఇక నువ్వు ఏమైనా పెట్టుకున్నావు మరి అవన్నీ నేర్చుకున్న ముచ్చట్లే కదరా తెలియని ముచ్చట ఏమన్నా చెప్పురా అంటే తెలిసిన ముచ్చట చెప్తావు నీ పోరని వారయ్యా అక్క నువ్వైతే ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడగాక నేను చెప్తూనే ఉంటా ఆ క్వశ్చన్కి సంబంధం లేకుండా నేను ఆన్సర్ చెప్తూనే ఉంటా అది సంబంధం ఉందా లేకపోయినా ఆన్సర్లు అయితే వస్తూనే ఉంటాయి అక్క నాకు నుంచి ఇక నువ్వు అయితే అడగనైతే అడగక్క వామ్మో పిల్లగాడు ఎంత ముద్దుగా అడుగుతుండు చూడమ్మో సరే గాని తమ్మి అయితే వాన ముచ్చట్లేంది వాన కథలేంది హైదరాబాద్లో తిప్పలేంది అవన్నీ ఇప్పుడు మనకు లైవ్లో అందించడానికి మన సూరి గారు మనతోనే ఉన్నారు చెప్పండి సూరి గారు అక్కడి వాతావరణం ఏంటి సూరి గారా గమ్మత్తుగానే ఉంది మంచిగా ఉన్నది రోజు ఇట్లనే ఇస్తుంది ఏంది మురిసిన కాడికి మాదాలు కానీ ముచ్చటేందో చెప్పు మొదగాలైతే అసలు ముచ్చటిచ్చి పెట్టి కోసరికి ఎగబడతాడు నీ పోరని వారే ఆకయ్య చూసుకున్నైతే బాగా మొత్తం తడిసి ముందు అవుతుంది మరి పట్నం అంతా వర్షం పడి పరిశ్రమ అవుతుంది మరి ఎవరైతే దండ మీద బట్టలు ఎండేసుకోరో వాళ్ళ ఇంట్లో వచ్చి దండ మీద బట్టలు వేసుకోవాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి ఎవరైతే నీళ్ళు లెక్క బట్టలు ఉండేదో నీళ్ళు పట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇక అక్కడ ఇక ఓవరాల్ టు యూ ఓరి పోడా పిసగిట్లా లేచిందారా ఎట్లా నీకు గదేం రిపోర్టింగ్ రా నాయన సూరి గారు అన్నందుకన్నా మంచిగా చేయొచ్చు కదరా రిపోర్టింగ్ నీ రిపోర్టింగ్ సల్లగుండా చేస్తున్నావు నువ్వు వేసిలో కూర్చొని బయటకు వెళ్తే ఇట్లనే ఉంటుంది మరి ముచ్చట సరే సరే తమ్మి ఈ 3 రోజుల నుంచి ఉన్న వాన ముసురు మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు గా ముచ్చట్లన్నా చెప్పరా రాజరా అక్కయ్య మన పబ్లిక్ ప్లేస్ చూసినట్లయితే ఎవరైతే ఒడియాలు ఉండే పెట్టుకున్నారో ఎండిన ఒడియాలు తీసుకొని నూనెలో ఎంపుకొని తినాలని మంచిగా కోరుకుంటున్నాను మరి అట్లనే ఎండిన ఒడియాలు ఎంపేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంచి చల్ల వాతావరణానికి వేడివేడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓరి మరి నేను ఏం అడిగినా నువ్వేం చెప్పినవురా ఏమన్నా సంబంధం ఉందా అసలు నువ్వు చెప్పిన దానికి నీ ఏం చెప్పాలమ్మా ముచ్చట నీకు వానలు వాడి పబ్లిక్ అంతా ఆమామ అవుతా అంటే నువ్వేమో బయటకు పంపిస్తేవి నాకు ఇట్లానే ఉంటుంది మరి బయటకు పంపిస్తాను రిపోర్టింగ్ కాదురా తమ్మి మన పట్నంలా మరే కొలువులకు పోయేటోళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏమంటుర్రు వాన గురించి ఎట్లా తిప్పల పడుతుర్రు గవన్నీ ముచ్చట్లు చెప్పమంటే నువ్వేం ముచ్చట చెప్తున్నావురా తమ్మి ఇక కొలువులో పరిస్థితి చూసినా అయితే ఎవరైతే 1వ తారీఖు జీతం కావాలనుకో వాళ్ళు బండ్ల మీద నీళ్ళలో పడుకుంటూ కూడా లేపుకుంటూ కూడా బండ్లను తీసుకోపోతూ కొలువులో పోతా ఉన్నారు ఇక ఎవరైతే 1వ తారీఖు జీతం వద్దు అనుకున్నారో ఇంట్లో చెద్దరు మంచిగా వాతావరణానికి మంచిగానే ఉన్నారు మంచిగా వండుకొని సందర్భంగా చూసుకుంటున్నా ఉన్నాము ఇక ఓవర్ టు స్టూడియో టు ఓవర్ యాక్షన్ అబ్బా నిన్ను మంచి చెడు అడిగిన చూర్రా తమ్మి నీకు దండవరా నాయన నువ్వు ఓవర్ యాక్షన్ స్టూడియోలో కూర్చొని ముచ్చట్లు అడుగుతా అంటే బయట తిప్పాలని ముచ్చట్లు వచ్చుంటే నాకెంత ఉండాలమ్మా గమ్మత్తు అడుగుతా నిన్న అయింది సరిపోలేదారా తమ్మి ఇక మన పంచాయతీ ఇట్లా కాదు కానీ నువ్వైతే ఇంటికి రా తమ్మి నీ లగ్గం చూసుకుంటా నేను ఇక అమ్మ డీటెయిల్ లగ్గమ్మా చుట్టాలందరూ వస్తారంటావా ఏం కాదు 3-4 టాక్టర్లు అయితే పంపిద్దాం అందరు వస్తారు ఇక మళ్ళీ అయితే ఆ లగ్గం నాకు నీ చక్కదనం మూదుగానే ఉన్నది కానీ నువ్వైతే ఇంటికి రా తమ్మి లగ్గం అంటే ఏందో ఇక నేను చెప్తా నీకు ఈ మా వానలు అంటే రిపోర్టింగ్లు కావాలంట ఇక నా రిపోర్టింగ్ ఇట్లనే ఉంటుంది మళ్ళీ ఇక ఎవరో పెద్ద సారే ఉన్నట్టున్నాడుగా ఇక ఆయన కడిగి ఏదో రిపోర్టింగ్ చేద్దాంపా ఈ పెద్ద మనిషికి అన్నీ తెలిసినట్టే ఉన్నదిగా వాన 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 సార్ 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 వానాలు ఎట్లయితున్నావు అరే సార్ సార్ అక్క పెద్ద మనిషి పెద్ద మనిషి సార్ సార్ సార్
అరే ఫోన్ మాట్లాడిరా జర ఫోన్లో ఎవరున్నారు సార్? ఫోన్లో మాట్లాడే సార్ ఫోన్లో వానలు పడుతున్నాయి సార్, ఫోన్లో వానలు పడుతున్నాయి సార్. పెళ్ళవరా పైన పెళ్ళంతో మా మేడంలో వానలు పడుతున్నాయి, పెళ్ళంతో మా మేడంలో వానలు పడుతున్నాయి. ఏడు చెప్పేటట్లేదు కానీ పెద్ద మనిషికి ఏం తెలియదు అంట. సరే మరి ఓ టు స్టూడియో. మొన్న మన వార్తలలోనే ఒక ముచ్చట చెప్పిన కదా నువ్వు మీకు యాదుకున్నదో లేదో తెలియదు కానీ మళ్ళీ ఓ పారి అసొంటి ముచ్చట పట్టుకొచ్చిన. ఓ పారి నూరి అరే మొన్న నేను ఏం ముచ్చట చెప్పినా నీకు ఎక్కువ సోజాన్ జగరి. మొన్న ఒక ఆయన రైలు బండి ఎక్కుతా అంటే పట్టాల కింద పడి పానం కాపాడుకున్న ముచ్చట మీకు ఎరికే కదా. ఇక ఈ ముచ్చట కూడా ఇనుర్రి. అరే ఇది కూడా రైల్వే స్టేషన్లే కదా, ఏమైంది అక్కడ అని ఎక్కువ చూడకుర్రి. ముచ్చట ఏంది చెప్తా ఇనుర్రి. గడ కదిలే రైలు ఇక ఎట్లయినా ఎక్కాలని ఓ పెద్ద మనిషి రైలు పట్టుకొని రైలు ఎమ్మటి ఉరికి ఆయనతో చేజారి కింద పడ్డాడు. ఇక అక్కడ ఉన్న పోలీసు సారు జల్దీ ఉరికి ఆ పెద్ద మనిషిని కాపాడిండు. ఇంత పెద్ద ప్రమాదం తప్పినా జరగా రైలు బండ్లు ఎక్కేటప్పుడు అట్లనే బస్సులు ఎక్కేటప్పుడు జర నిమ్మలంగా ఎక్కుర్రి. ఆయన టైం తప్పి పానం పోయిందంటే ఇక ఏమైనా ఉన్నదా అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. మొన్న మన బండి సంజయ్ సారు ఎట్లా పాదయాత్ర చేసిండు అట్లనే పాదయాత్ర చేసుకుంటా పబ్లిక్ ను ఎట్లా అరుచుకున్నాడు, ఏమేం హామీలు ఇచ్చిండు, అవన్నీ ముచ్చట్లు మీరు మునుపు చూసిన ముచ్చటే. అయితే ఇంకా జనాల దగ్గర మంచి చెడు అరుచుకోవాలని మన బండి సంజయ్ సారు ఇప్పుడు 4వ విడత ప్రజా సంగ్రహమ యాత్ర షురూ చేసిండు. మరి సారు ఎక్కడెక్కడ పాదయాత్ర చేస్తాడు, అట్లనే సారు ఎంత దూరం పాదయాత్ర చేస్తాడు, ఇక అవన్నీ ముచ్చట్లు ఓ మల్క అరుచుకుందాం పారి. ఇక మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న ఇక 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సురు చేసిండు. ఇక ఇట్లా సురు చేయంగా ఇక ఈ 10 రోజుల పాటు కుబ్దులాపూరు, కూకట్పల్లి, సికింద్రాబాదు, కాంటోన్మెంటు, మల్కాజిగిరి, మేడ్చలు, ఉప్పలు, ఎల్బీనగర్తో పాటు ఇబ్రహీంపట్నంలో కూడా ఇక బాగానే తిరుగుతాడట. ఇక ఇట్లా పాదయాత్రను మొత్తం 115.3 కిలోమీటర్లు మన బండి సంజయ్ అన్న తిరుగుతాడట. ఇక ఇట్లా తిరగంగా పబ్లిక్ కాడికి పోయి జర మంచి చెడు కూడా అరుచుకుంటాడట. మన హైదరాబాద్ లా ఎప్పుడు పెద్ద వానలు పడ్డా ఇక రోడ్లు నిండుతాయి, అట్లనే మురికి కాలువలు నిండుతాయి. ఇక ఈ ముచ్చట మాకు తెలియదా, మళ్ళెందుకు చెప్తున్నా అని పరేషాన్ కాకుర్రి. మన పెద్ద సార్ల పనితీరు ఎట్లున్నదో మీరే ఓపారు చూడుర్రి. ఇక చూసినారులా మన పెద్ద సార్లు చక్కదానం ఏం డ్రైనేజులు రా నాయన. ఇక జర ఇంత వాన పడంగానే మన పట్నం మొత్తం గల్లీ మొత్తం హుసేన్ సాగర్ అవుతుంది. ఇక అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అట్లా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు తెరిచి ఉన్నాయి. ఒక్కరు కూడా పట్టించుకోకపోతే ఎట్లా చెప్పుర్రి. నీళ్ళ పక్కనే మనసొంటి పేదోళ్ళు బతుకుతారా? అరే ఆయనగా నీళ్లు చేయబట్టి మాకేమైనా అయితే మమ్మల్ని ఎవరు అరుచుకుంటారు? ఇక మా బతికేం కావాలని గట్టిగానే అరుచుకున్నారు గాడున్న పబ్లిక్. ఇక పెద్ద సార్లు పనితీరు పక్కకు పెడితే మనకేమైంది నాకు అర్థం కాక అడుగుతా. అరే గట్లా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త చేదారం అయితే ఎట్లా చెప్పుర్రి. మన సర్కారు మన కోసం ఓ దగ్గర చెత్తీరని చెప్తిరి. మనం ఇట్లా చేసుడు కూడా పద్ధతి కాదంటున్నారు గాడున్న పెద్ద జిహెచ్ఎంసీ సార్లు. ఇగో ఇవాళ ఇలాంటి మన ఆదర్శ్ న్యూస్ ఎట్లనే ఆదర్శులే మళ్ళీ వచ్చినప్పుడు గిసంటి న్యూస్ పట్టుకొని వస్తా. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్ ఛానల్ శనార్థి.